ఎండాకాలం స్టార్ట్ అయింది. హాలిడేస్ ప్రారంభమయ్యాయి. సొంతూళ్ళకో అమ్మమ్మ ఇంటికో వెళ్లాలని బస్టాండ్కి వెళ్తే అంతే సంగతి. తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడం లేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా కార్మిక సంఘాలు బస్సులను కదలనివ్వడం లేదు. ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దాంతో బస్టాండ్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలతో ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ఇక ఇదే అదునుగా ప్రైవేట్ టాక్సీలు దోచుకోవడం స్టార్ట్ చేశాయి. ఆటోలు, ప్రైవేట్ వాహనాలు ఇష్టానుసారం డబ్బులు పెంచి ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 6 డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. అత్యవసర పనులపై వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు లేక అవస్థలు పడుతున్నారు. ప్రయాణికుల ఇబ్బందులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఆర్టీసీ సమ్మెతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 6 డిపోల పరిధిలో మొత్తం బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. కొన్ని బస్టాండ్ మనం ప్రస్తుతం నిజామాబాద్ ప్రధాన బస్టాండ్లో ఉన్నాం. బోసిపోయింది. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన బస్టాండ్లో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 600 పైచిలకు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. 6 డిపోల పరిధిలో నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా పరిధిలో కూడా 600 పైచిలకు బస్సులు ఉన్నాయి. బస్సులన్నీ కూడా ఉదయం నుంచి ఎక్కడికక్కడే నిలిచిపోయి ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా సమ్మె బాట పట్టారు. దీంతో ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోయిన పరిస్థితి. చాలా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు మాత్రం సమ్మె విషయం తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. నిజామాబాద్ బస్టాండ్లో చాలామంది ప్రయాణికులు వెయిట్ చేస్తున్నారు. బస్సులు ఎప్పుడు వస్తాయి, ఆర్టీసీ సమ్మె ఎఫెక్టు ఉంది అనే అంశాలతో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఆర్టీసీ సమ్మె ప్రభావం కార్మికులపైన, ఇటు ప్రయాణికులపైన పడింది. తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రయాణికులు వెయిట్ చేస్తున్నారు. బస్సులు ఎప్పుడు వస్తాయో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోవైపు ఆర్టీసీ అధికారులు సైతం బస్సులు తిప్పేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య బస్సులు తిప్పాలని ఒక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు చాలామంది ప్రయాణికులు బస్సుల కోసం వెయిట్ చేసిన పరిస్థితి. బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో అమ్మ, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అసలు ఏంది, ఎటు వెళ్తున్నారు? లేవు బస్సులు మరి? లేవు. ఎంతసేపు వచ్చి? గంట 2 గంటలే. మాకు తెలియదు సమ్మె ఉందని తెలియదు. సో ఇది పరిస్థితి. చాలామందికి కూడా సమ్మె విషయం తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఉదయం నుంచి బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయినాయి. అర్ధరాత్రి ఫస్ట్ అవర్స్ నుంచి బస్సులు అయితే నిలిచిపోయాయి. ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా సమ్మె బాట పెట్టారు. కార్మికులందరూ కూడా విధులకు గైర్హాజరు కావడంతో బస్సులు నిలిచిపోయాయి. చాలామంది కూడా తమ కార్మికులైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు అయితే సూచిస్తున్నాయి. కానీ చాలామందికి ఈ బస్సుల స్ట్రైక్ విషయం తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. చాలామంది వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎటు వెళ్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చాం సార్. బెంగళూరు నుంచి. ఏంది తెలియదా మీకు సమ్మె విషయం? ఇట్లా సమ్మె ఉంది తెలియదు సార్. మరి ఎట్లా ఇప్పుడు బస్సులు అయితే లేవు, ఏమంటున్నారు? ఇప్పుడే వచ్చాం చూడాలి. బస్సులు వస్తే వెళ్ళొచ్చు అన్నారు వాళ్ళు. ఇంకా స్ట్రైక్ నడుస్తుంది తెలియదు కదా సార్. ఇప్పుడే వచ్చాం. మీరమ్మా? అంటే మేము బెంగళూరు ఇంకా బాసరా. బస్సులు లేవు మరి? అదే వస్తే అందరూ వస్తే పోతారు అని చెప్తున్నారు. మొత్తం మీద చాలా మందికి కూడా సమ్మె విషయం తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్మిక సంఘాలు అయితే డిపోలు ఎదుట బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎటు వెళ్తున్నామ్మా? ఏమైనా బస్సులు లేవు కదా, నిలబడ్డా వచ్చి మాకు తెలియదు. సమ్మె ఉన్నదని ఒక రోజు ముందు చెప్పాలి కదా. మాకు తెల్లకచ్చిడని ఇడిగిల పడితే ఎట్లా? ఇప్పుడు అంత దూరం పోయేటోళ్ళము చాలు పెట్టాలి కదా. మాకు ఒక రోజు ముందు చెప్తే వాళ్ళన్న పోయేటోళ్ళు పోక ఆగుతారు. సడన్గా ఇప్పుడు ఇక్కడికి వచ్చి బస్సు దిగినాక బస్సులు లేవంటే మేము ఎటు పోవాలి? ఇప్పుడు ఎట్లకి ఎక్కిపోవాలా, ఎటు పోవాలా? ఇది మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాలని ఆశ్రయిస్తున్నారు. నిజామాబాద్ బస్టాండ్ వద్ద మనం చూడొచ్చు ప్రయాణికుల రద్దీ ఉన్నప్పటికీ బస్సులు మాత్రం లేకపోవడంతో బస్టాండ్ మొత్తం కూడా బోసిపోయింది. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన బస్టాండ్ బోసిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి పరిధిలో డిపోల పరిధిలో అన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో మొత్తం బస్టాండ్లు నిర్మానుష్యంగా మారే, ప్రయాణికుల రద్దీ ఉన్నప్పటికీ బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.